వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రసభస నెలకొంది. బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మేయర్ పోడియాని చుట్టుముట్టి బడ్జెట్ పేపర్లను చింపి పడేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. జనరల్ బాడీ సమావేశం జరపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రసభస నెలకొంది. బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మేయర్ పోడియాని చుట్టుముట్టి బడ్జెట్ పేపర్లను చింపిపడేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. జనరల్ బాడీ సమావేశం జరపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వరంగల్ కార్పొరేషన్ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక బడ్జెట్ సమావేశాలకు మొత్తం కార్పొరేషన్ సంబంధించిన 66 మంది కార్పొరేటర్లు, వారితో పాటు ఎక్సెప్షన్ నంబర్ సంబంధించిన వారు 5 ఎమ్మెల్యేలు, ఎంపీ మొత్తం హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. అదే కాకుండా కూడా మొత్తం కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవలు కూడా జరగకుండా ఉండాలని చెప్పి చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు మొత్తం మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి సంబంధించి పత్రాలను, బడ్జెట్ పత్రాలు ఏదైతే 650 కోట్ల 12 లక్షల రూపాయల సంబంధించిన బడ్జెట్ ను మొత్తం రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మొత్తం కార్పొరేషన్ పరిధిలో మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క పొద్దు నుంచి ఉదయం నుంచి చూస్తే కార్పొరేటర్ మొత్తం వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేయర్ పైన వ్యతిరేకత ఎక్కువ శాతం రావడంతో పాటు మేయర్ ను మార్చాలని చెప్పేసి ఉద్దేశంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాలని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత కొన్ని 3.5 సంవత్సరాల నుండి మేయర్ గా ఉన్నా కూడా ఇక్కడ గుండు సుధారాన్ని ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏం చేయలేదు. అభివృద్ధి చేసే వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం 66 కార్పొరేటర్ స్థానాలకు కానీ మొత్తం 52 కార్పొరేటర్ వాళ్ళే ఉండడం జరిగింది. దీంతో పాటు అప్పుడు కాంగ్రెస్ కు 4, బీజేపీ 10 మంది కార్పొరేటర్ ఉండడంతో పాటు పెద్ద ఎత్తున వారికి ఎదురు లేకుండా ఉన్నది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో 4 ఉన్న కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు ఇప్పుడు 36 మంది కార్పొరేటర్ కావడం జరిగింది. దీంతో పాటు బీఆర్ఎస్ కు బలం మొత్తం తగ్గిపోవడంతో పాటు, ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎంఏ ఎవరైతే ఉన్నారో మేయర్ క్యాండిడేట్ గుండు సుధారాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది. అక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన తర్వాత కూడా ఆమె ఎవరిని కూడా కార్పొరేటర్ కానీ ఇతర ఎవరిని కూడా పట్టించుకోకపోవడం పాటు ఇలాంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మొత్తం చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు చూసి యొక్క బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంతో పాటు ఇటు బీజేపీ వారు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు కలిసి ఈ యొక్క మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి జరిగింది. అయినా కూడా మేయర్ను అధికార పార్టీకి సంబంధించిన వారు ఎవరు వారికి మాట వినకుండా వారికి సంబంధించిన ఎవరిని రాకుండా చూడడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఇక ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సమావేశ మందిరంలో పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు జై తెలంగాణ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇటు బీజేపీ వాళ్ళు జై బీజేపీ, జై భారత్ మాత అని చెప్పి నినాదాలతో పాటు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అని చెప్పి వారు కూడా నినాదాలు చేయడంతో పాటు ఈ యొక్క సభ ఏదైతే ఉందో మొత్తం ఈ యొక్క సభ స్థలం మొత్తం దద్దరిల్లిపోయింది. దాంతో పాటు అక్కడ ఉన్న ఎవరికైతే బడ్జెట్ పేపర్లు ఇచ్చారో పేపర్లు మొత్తం చింపేసి అక్కడ నుంచి బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ మొత్తం బయటికి వెళ్ళిపోవడంతో పాటు కాంగ్రెస్ వారు తీర్మానాన్ని మొత్తం ప్రవేశపెట్టుకుని తీర్మానం సంబంధించిన వాటిని మెజార్టీ చూపించుకొని ఈ యొక్క తీర్మానం 650 కోట్ల పై చిలుకు బడ్జెట్ మొత్తం శాంక్షన్ చేసి అక్కడి నుంచి కూడా వారు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మొత్తం ఈ గత కొద్దిసేపటి క్రితమే వీరంతా ఎక్కడో అక్కడ వెళ్ళిపోవడంతో పాటు అక్కడ ఉన్న పోలీసులు కానీ స్థానికంగా ఉన్న వారు అందరూ ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. అన్న